ఇవాళ మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే పార్లమెంట్లో చట్టబద్ధత పెట్టాలి. తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ అమలైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు కావట్లేదు మేము అడుగుతా ఉన్నాం. మేము బీసీలుగా మా సమాజం నుంచి చెప్పాం, పక్క రాష్ట్రంలో అమలవుతా ఉంది, ఆ ప్రక్రియను కొనసాగించండి. మీరు ఆర్డినెన్స్లో, జీవోలో, డెడికేషన్ కమిషన్లో పేరుతో కాలయాపన కాదు. ఇది చట్టబద్ధత కలగాలంటే పార్లమెంట్లో చట్టం చేసి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ ద్వారా ఆర్టికల్ 243 ప్రకారము 15(4), 16(5) ప్రకారమే ఈ అంశాన్ని చేర్చి రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత వస్తుందని చెప్పి మేము క్లియర్గా చెప్తా ఉన్నాము. చిన్న రాష్ట్రాలకి ఆర్టికల్ 3 ద్వారా ఎట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొచ్చుపరిచాడో అదే ప్రాతిపదిక మీద ఇవాళ ఆ షెడ్యూల్ 9 షెడ్యూల్లో కూడా ఈ ప్రక్రియ చేరిస్తే అమలవుతుందని చెప్తా ఉంటే ఇది పక్కన పెట్టి మేము జీవోలు, ఆర్డినెన్సులు, ఇంకా డెడికేషన్ కమిషన్లు, గణగణన అని చెప్పేసి కుట్ర చేస్తూ ఉన్నారు. కాలయాపన చేసి ఇవాళ మళ్ళీ మీరు పాత పద్ధతి ఎన్నికలు పోవడం అనేది మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టమైంది. కాబట్టి బీసీ సమాజం కూడా ఎవరు కూడా దీన్ని ఆక్షేపించరు, ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పేసి రేపు శీతాకాల సమావేశంలో ఖచ్చితంగా పార్లమెంట్లో చట్టం పెట్టాలి. మీ వాళ్ళ రాష్ట్రంలో ఒక నిర్ణయం ఉంటుంది, కేంద్రంలో ఒక నిర్ణయం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వైఖరి సిడబ్ల్యూసి మీ జాతీయ వర్కింగ్ కాంగ్రెస్ కమిటీలో 42% చట్టబద్ధత కల్పిస్తా అని, రిజర్వేషన్ కల్పిస్తా అని ఎక్కడా లేదు. మీ ఇండియా కూటమిలో 243 సభ్యులు ఎక్కడైతే ఉన్నారో వారి మధ్య కూడా ఏ అభిప్రాయం లేదు. మీరు రాజ్యాంగ ప్రకారం ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా, అఖిలపక్షం ఏర్పాటు చేయకుండా ఇవాళ ఏ కోణంలో తీసుకొస్తారు? ఇది మరోసారి దగా చేయడం అనేది మేము స్పష్టంగా బీసీ సమాజం గమనించింది. కాబట్టి కర్రు కాచి వాత పెట్టేలాగా కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి ఈ ఎన్నికల్లో చెప్తారని చెప్పి మేము సందర్భంగా